ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? చిన్న వాక్యం చూసుకుందాం. మరి బద్ధకం గురించి చూద్దాం. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలందరూ కూడా చాలా బద్ధకంగా ఉంటారు, సోమర్తనంగా ఉంటారు. స్కూల్కి వెళ్ళాలని చాలాసేపు లేపినా కానీ వాళ్ళు లేవరు. అట్లాగే చాలామంది భర్తలు కూడా ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళరు, బద్ధకంగా పడుకుంటారు. అట్లాగే కొంతమంది ఆడపిల్లలు కూడా ఎంతైనా కానీ లేపినా కానీ బద్ధకంగానే ఉంటారనమాట. ఎందుకంటే ఈ బద్ధకం అనే దాని గురించి కూడా దేవుడు చక్కగా మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే కనుక ఏమని ఉంటుందంటే, సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు అని చెప్పేసి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. అంటే ఈ సోమర్తనంగా ఉన్న వాళ్ళకి రాత్రంతా పడుకున్నా వాళ్ళ బద్ధకం పోదు, పగలంతా పడుకున్నా వాళ్ళ బద్ధకం పోదనమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎందాక నిద్రపోతావు, ఒకవేళ నువ్వు అట్లా నిద్రపోతే ఏమవుతుందో తెలుసా, చాలా ప్రమాదం అని చెప్పి దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటట సోమర్తనం వల్ల బద్ధకం వల్ల ఏమొస్తుందంటే చూస్తే కింద మనం చూసినట్లయితే కనుక మరి ఏమని అంటాడంటే, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వస్తుంది. అంటే అధికమైన బద్ధకం, అధికమైన నిద్ర, అధికమైన సోమర్తనం, ఇవన్నీ కనుక నిరాశ, నిస్పృహ, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనని ఇట్లాగా వంతులేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పటి పనిని అప్పుడు శ్రద్ధగా మనము చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క బద్ధకం వల్ల మనకేమవుతుందట, దరిద్రం వస్తుందంట. బద్ధకం వల్ల చింపురు గుడ్లు ప్రాప్తిస్తాయని ఉంది. అంటే ఈ బద్ధకం వల్ల మనకి చాలా కోల్పోతామండి. ఎందుకంటే ఉదయాన్నే లేచి చూస్తే చాలా చురుకుగా ఉంటాం. కొంతమంది మనం చూసినట్లయితే కనుక చాలా చురుకుగా ఉంటారు. మరి మా వరకైతే నేను మార్నింగ్ ఉదయం 3 గంటలకు లేస్తా. 3 గంటలకు లేచి ఎక్కువసేపు దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. సాధారణంగా పిల్లల్ని లేపినట్టయితే ఏమంటారంటే వాళ్ళు లేకుండా ఒక 5 నిమిషాలు పడుకుంటా, 5 నిమిషాలు అని చెప్తా ఉంటారు. భర్తను కూడా లేపి మనం ఏదైనా ఒక పనికి పంపించాలంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే విసుక్కుంటారు, లెగుస్తలే నాకు తెలీదా అనని ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే దరిద్రము మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందంట. అంటే ఈ యొక్క బద్ధకము వల్ల, ప్రతి సోమర్తనం వల్ల ఏమవుతుందంటే పడుకునే ఉంటాం, ఇల్లు ఊడ్చుకునేది ఉండదు, ఏ పని చేసుకునేది ఉండదు, టయానికి టిఫిన్, టయానికి వంట, టయానికి ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. మరి ఇవన్నీ కూడా పనులు మనం చేసుకోం. ఇవన్నీ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బద్ధకంగా ఉండటం వల్ల దరిద్రం అనేది ఇంట్లోకి వస్తుందంట. ఈ దరిద్రం వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో అంతా కూడా దరిద్రమే, నిరాశ. ఎందుకనంటే ఈ దరిద్రం పడితే కనుక ఏమంటారంటే వాడు దరిద్రుడండి అంటారు. అంటే బట్టలు లేకుండా, మరి సరిగ్గా బట్టలు ఉతుక్కోకుండా, లేకపోతే మనం ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా చేజాచి అడుగుతూ ఉంటాం, ఏమండి ఒక 1000 రూపాయలు ఇస్తారా, ఒక 500 ఇస్తారా అనని ఇట్లాగా అనేక మంది దగ్గర మనము అప్పులు చేసుకునేటట్టు చేస్తుంది. ఏంటిది? బద్ధకం, దరిద్రం. ఇది ఎప్పుడు కూడా మన చాలామంది అంటారు, వాడు ఒక పెద్ద దరిద్రుడండి, బద్ధకస్తుడండి, పనికి వెళ్ళడు, లేకపోతే మా పిల్లోడు చదువుకోడు, స్కూల్కి వెళ్ళడు, కాలేజీకి వెళ్ళడు, చెప్పిన మాట వినడు అనని ఇవన్నీ అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క బద్ధకం వల్ల ఏమొస్తుందట, కింద మనం చూసినట్లయితే కనుక దోపిడిగాడు వచ్చినట్లు మన దగ్గరికి దరిద్రం వస్తుందంట. అంటే ఈ దోపిడిగాడు దొంగ చూడండి, మనకి చెప్పి రాడు కదా, వాడు ఎప్పుడు వస్తాడో కూడా మనకి తెలీదు. అట్లాగే ఈ దరిద్రం కూడా అట్లాగే వస్తుందన్నమాట. అంటే ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే ఈ సోమర్తనము బద్ధకంతో ఉంటామో దరిద్రం మన దగ్గర ఉంటుంది. అంతేకాకుండా ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వస్తుంది. ఇక ఈ బద్ధకం వల్ల ఎప్పుడు నిరాశ, నిస్పృహలతో ఉంటాం. బద్ధకంతో ఏ పని చేసుకో, ఇంట్లో ఆహారం సరిగ్గా ఉండదు. ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తే 4 డబ్బులు మన దగ్గర మిగులుతాయి. కష్టపడకుండా బద్ధకంగా ఉంటే కనుక 4 ఇళ్లలో మనము అప్పులు చేయవలసి వస్తుంది. అప్పు చేసి బ్రతకడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మనం చురుకుగా ఉండాలి, బద్ధకాన్ని వదిలేయాలి. అందుకని అంటాడు కదా, ఏమంటాడంటే 6వ వచనంలో ఏమంటాడంటే, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అని అంటాడు. మరి వాటిని నడతను మనము చూడాలంట. దానికి జ్ఞానం లేదు, అవి బలమైనవి కావు, లేకపోతే వాటికి 4-5 సహాయం చేసేవాళ్ళు ఉండరు, అవి చాలా అల్పమైనవి, వాటికి నాయకుడు ఉండడు,
వాటికి తల్లిదండ్రులు ఉండరు, బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. కానీ చీమలు ఏం చేస్తాయో తెలుసా? అవి చక్కగా ఆహారాన్ని వేసవకాలం, చక్కగా వర్షాకాలం కోసం వేసవకాలంలోనే అవి కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని చక్కగా దాచుకుంటాయండి. మరి మనిషిగా పుట్టిన మనము బద్ధకాన్ని వదులుదాము, నిరాశ, నిస్పృహ, చేద్దాంలే, తిందాంలే, తెచ్చుకుందాంలే ఇట్లా అంటూ ఉంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే దోపిడీగాడు వచ్చినట్టు వస్తాడట, ఆయుధదారుడు వచ్చినట్టు వస్తాడట. కాబట్టి ఈ బద్ధకాన్ని మళ్ళీ వదిలేసి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మరి నూతనంగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు మీరు కష్టపడి పనిచేస్తే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు. బద్ధకాన్ని మనము వదులుకుందాము. ఎందుకనంటే బద్ధకము వల్ల మనకి ఏది కూడా లాభం ఉండదు. బద్ధకం వల్ల సమస్తం కూడా దరిద్రమే. ఎందుకంటే టయానికి వండుకోం, నీరసం వస్తుంది. నీరసం రావడం వల్ల ఏం చేస్తాం? ఆకలి అవుతుంది, ఏదో తినాలని ఆశ ఉంటుంది, వండుకోవడానికి ఏమీ ఉండవు, వండుకునే శక్తి ఉండదు, దాంతో ఏడ్చుకుంటూ కూర్చుంటాం. ఈ దినాన ఈ బద్ధకాల వల్ల ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు పురుషుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ అనేక మంది ఈ బద్ధకానికి అలవాటైపోయారండి. హోటల్ నుంచి తెచ్చుకోవడం కర్రీసు, లేకపోతే బయట నుంచి టిఫిన్స్ తెచ్చుకోవడం, తినడం. లేకపోతే కనుక పొద్దుటే లేచి స్త్రీ అనే ఆమె పొద్దుటే లేచి చక్కగా మొహం కడుక్కొని ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని టకటకమని పనులు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి వాక్యాన్ని ధ్యానిస్తూ మనం చురుకుగా ఉండి మన పిల్లలకు భర్తకు కావాల్సినవన్నీ మనం చేసి పెట్టుకుంటూ ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి. కాబట్టి ఈ బద్ధకాన్ని వదులుదాం. మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన అయ్యా, మరి ఈ బద్ధకాన్ని నాయన విడిచిపెట్టి నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ నీలో చురుకుగా ఉండే గొప్ప భాగ్యము మా బిడ్డలందరికీ కూడా మీరు దయచేయండి. నీ కృపలో నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే.